హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, చిటికెడంత ఉప్పు, కారం, పసుపు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకునేసి ఉడకపెట్టిన గుడ్డుని అడ్డంగా కోసుకొని ఫ్రై చేసుకున్నాం. అటుపక్క ఇటుపక్క తిప్పించుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకునేద్దాం. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడాక అందులో కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఎర్రగడ్డలు 2 మినిట్స్ అటు ఇటు కలపెట్టుకోండి. ఇలా అయ్యాక తగినంత ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని అటు ఇటు కలబెట్టి 3 టమోటాలు మిక్సీకి వేసుకొని దాని రసాన్ని పోసుకునేద్దాం. పోసుకునేసి ఒక 5 మినిట్స్ బాగా నూనె పైకి తేలేంత వరకు దీన్ని వదిలేద్దాం. ఈ విధంగా నూనె కొంచెం పైకి కనిపించాక ఇందులో తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అలా ఇలా కలబెట్టుకొని అర గ్లాస్ నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్ పెట్టి కాసేపు ఉడకనిద్దాం. ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం ఇంకాలి. ఈ విధంగా ఇంకాక ఇందాక ఫ్రై చేసుకున్న గుడ్లని ఇందులో వేసుకునేద్దాం. ఈ విధంగా మొత్తం వేసుకొని దీన్ని అటుపక్క ఇటుపక్కకు ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. అంతే, గ్యాస్ ఆఫ్ చేసుకునేయండి. కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.